నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయామేడవైన తండ్రి, కృపగలిగిన దేవ, ఈ సాయంత్ర సమయమందు మీ పరిశుద్ధమైనటువంటి సాన్నిధ్యమునకు మేము వచ్చిండగా మాకు అవసరమైనటువంటి వాక్యమును మీరు ఎరుగుదురు తండ్రి. మాకు కావలసినటువంటి వాక్యమును మీరు అనుగ్రహించి మేము ఫలించడి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనకందరికీను యాకోబు కథ, యోసేపు కథ తెలుసు. అయితే అదంతా చెప్పేందుకు ఇప్పుడు సమయం లేదు కాబట్టి క్లుప్తంగా యాకోబుని గురించి మనకు తెలిసినది ఏంటంటే, యాకోబు తాను మోసకరమైనటువంటి ప్రవర్తన ద్వారా ధనికుడు కావాలని చెప్పి, దీవించబడవలనని చెప్పి అనేకమైనటువంటి కార్యములు చేశాడు. చివరికి తాను జీవితంలో చెప్పినటువంటి మాటలు వేరుగానున్నట్లుగా మనకి తెలుస్తూ ఉన్నది. ఈ సమయంలో చివరిగా జరిగినటువంటి ఆ యొక్క విషయములను మనం చూసినప్పుడు, యోసేపు చంపబడినాడని చెప్పి ఇతర కుమారులు తన తండ్రికి తెలియజేశారు. అతనిని గోతిలోనికి త్రోసివేసి నీ కుమారుడు చనిపోయాడని చెప్పి వారి తండ్రి అయినటువంటి యాకోబుకు తెలియజేశారు. యాకోబు నిజంగానే తన కుమారుడు చనిపోయాడు అని చెప్పి అంగలార్చాడు. అయితే యోసేపు చనిపోలేదు గాని తన ఫరో ఇంట్లో యజమానిగా చివరకు అయినాడు. కాబట్టి అక్కడ ఉన్న సమయంలో యోసేపును తనకున్నటువంటి ఆ యొక్క టాలెంట్స్ ను బట్టి, తనకున్నటువంటి ఆ యొక్క తలాంతులను బట్టి తనను ఆ సమయములో చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆ యొక్క కరువును ఎదిరించి నిలిచే విధంగా దానికి ప్రణాళికను రూపొందించి దానిని కొనసాగించు నిమిత్తము యోసేపును ఫరో నియమించాడు. ఈ సమయంలో తన అన్నలు కరువు ఎక్కువగా ఉండటం వలన తన యొద్దకు ధాన్యమును కొని తెచ్చుకొనవలెనని వెళ్ళినారు. యోసేపు వారిని గుర్తుపట్టాడు, కానీ అతని అన్నలు అతనిని గుర్తుపట్టలేదు. ఈ విధంగా కథ కొనసాగిన తర్వాత చివరిగా తన అన్నలు వారి తండ్రితో సహా కలిసి ఐగుప్తులో కాపురముండుటకు, ఐగుప్తులో నివసించుటకు ఫరో యొద్దకు తేబడినారు. ఆ సమయంలో ఫరో యొద్దకు తేబడినటువంటి ఆ యాకోబును ఫరో ఈ ప్రశ్న వేసినట్లుగా మనం చూస్తాం. తను వేసిన ప్రశ్న ఏమిటంటే, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగాడు. నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని? పెద్దవాడు గదా, కాబట్టి ఆయనకు చాలా మంది కుమారులు ఉన్నారని తెలుసు. వారిలో ఒకడు యోసేపు అని తెలుసు. తనకున్నటువంటి అపారమైనటువంటి శక్తి సామర్థ్యములను, తనకున్నటువంటి టాలెంట్స్ ను ప్రత్యక్షంగా చూసిన వాడు ఫరో. అందుచేతనే ఆ కరువును హ్యాండిల్ చేసే నిమిత్తము తను అధికారిగా యోసేపును నియమించి ఉన్నాడు. కాబట్టి వారి పట్ల చాలా సానుభూతిని కలిగినటువంటి వాడిగా ఫరో ఉండినాడు. ఈ పెద్ద ఆయనను ఏమని అడుగుతారండి జనరల్ గా, మీ వయసు ఎంత అండి, ఎన్ని సంవత్సరములు అండి అని జనరల్ గా అడుగుతూ ఉంటాం. అదే విధంగా ఫరో కూడా తనను మీరు జీవించినది ఎన్ని సంవత్సరములు అని అడిగాడు. దీనికి సమాధానంగా యాకోబు ఏమని చెప్తున్నాడంటే, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి అని చెప్తున్నాడు. ఇక్కడ యాకోబు ఏమంటున్నాడంటే, తను జీవించినటువంటి సంవత్సరములను ప్రస్తావిస్తూ అవి యాత్ర చేసిన సంవత్సరములు అని చెప్తున్నాడు. తాను జీవించిన అనే మాట వాళ్ళ, యాత్ర చేసిన అనేటువంటి మాటను వాడాడు. పెద్దవాడు ఎందుకు వాడాడు ఏమిటనేటువంటిది మనం కొద్దిగా ఆలోచిద్దాం. ఈ యాత్ర అనేటువంటిది మనందరం కూడాను ఒక ఊరు నుండి మరొక ఊరుకు వెళ్ళేటప్పుడు యాత్రలు చేస్తూ ఉంటాం. రకరకాలుగా యాత్రలు చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి బస్సులో యాత్ర చేస్తే, ఒక్కోసారి ట్రైన్లో యాత్ర చేస్తాం, ఒక్కోసారి విమానంలో యాత్ర చేస్తాము, ఒక్కోసారి షిప్లో యాత్ర చేస్తాము, స్టీమర్లో యాత్ర చేస్తాము. ఇలాగా రకరకాలైనటువంటి యాత్రలు మనం చేస్తూ ఉంటాం. వీటిలో చిన్న యాత్రలు ఉంటాయి, పెద్ద యాత్రలు ఉంటాయి. ఈ రకమైనటువంటి యాత్రల్లో సర్వసాధారణంగా మనం గమనించేటువంటిది ఏంటంటే, మొట్టమొదటిగా మనం ప్రారంభించేటువంటిది ఒక ప్లేసులో ఉంటుంది ఆ యాత్రను, చివరికి ముగించేటువంటిది మరొక ప్లేసులో ఉంటుంది. ఈ యొక్క యాత్ర మనం చేసేటప్పుడు రకరకములైనటువంటి అనుభవములు మనకుంటూ ఉంటాయి. కొన్ని మనం ఊహించినట్లుగా ఉండొచ్చు, కొన్ని ఊహించనవి ఉంటూ ఉంటాయి. అదే విధంగా కొన్నిసార్లు మనము ఈ యాత్రలకు కొంత ప్రిపేర్ అయ్యి వెళ్తూ ఉంటాము. మరికొన్నిసార్లు మనము అన్ప్రిపేర్డ్గా ఈ యాత్రలోకి వెళ్ళినప్పుడు
ఈ యాత్రలో మనం కొంత ఇబ్బంది పడతాం అనేటువంటిది చూస్తూ ఉంటాము. మొట్టమొదటిగా ఈ యాత్ర ప్రారంభించినప్పుడు యాత్ర మనకి కొంత ఉత్సాహంగా ఉండొచ్చేమో. అయితే ఆ యాత్ర బహుదీర్ఘమైనదైనట్లయితే దానివల్ల కలిగేటువంటి బడలిక అనేటువంటిది కొనసాగుతున్నటువంటి ఆ యాత్ర వలన విసికి యాత్రను త్వరగా ముగించాలని మనం కోరుతూ ఉంటాం. ఓసారి బొంబాయిలో 10 గంటల టైంలో రాత్రి ఎక్కాను నేను ట్రైను. అది హైదరాబాద్ వచ్చేటప్పటికి దాదాపు 2 గంటలయింది. అది మరుసటి దినము మధ్యాహ్నము. అక్కడ నుండి ఇంకో అతను ట్రైన్లో ఎక్కాడు. చాలా మంది ఎక్కారు. ఒక అతను కూడా ఎక్కాడు. అతను కొంత దూరం వెళ్ళిన తర్వాత వరంగల్ దాదాపు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అతను నాతో ఏమంటాడంటే, ఎంతసేపు అండి ఈ ట్రైను, ఎంతసేపు ఈ జర్నీ, 2 గంటలకి ఎక్కాము, ఇంకా వరంగల్ లోనే ఉన్నాము, చాలా చిరాగ్గా ఉందండి. ఆ మాట అన్నప్పుడు నేను అన్నాను, మరి మేమేం చెప్పాలి, మేము రాత్రి 10 గంటలకు ఎక్కాము బొంబాయిలో అని అంటే అతను అదిరిపడ్డాడు. ఎంతండి ఇప్పుడు ఎక్కారండి మీరు అక్కడ 10 గంటలకా? నేను హైదరాబాద్లో ఎక్కిన ఈ 2-3 గంటల్లోనే నేను ఇంత విసిగిపోయాను, మీరు ఎలా ఉన్నారు అసలు అంటున్నాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం చేసేటువంటి యాత్ర ఎక్కువైన కొలది సుదీర్ఘమైనటువంటి యాత్ర చేసేటప్పుడు విసుగుదల అనేటువంటిది కలుగుతూ ఉంటుంది మనకి. ఈ యాత్రలో మనకి రకరకములైనటువంటి అనుభవములు కలుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ యాత్ర స్మూత్ గా జరుగుతుంది, కొన్నిసార్లు డిఫరెంట్ వెదర్ కండిషన్స్ లో వెళుతూ ఉంటాం. అంటే మనం ప్రారంభించినప్పుడు బాగానే ఉంటుంది, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కడ వర్షం రావటము, లేకపోతే మరొక విధంగా ఉండటము, వాతావరణం వేరుగా ఉండటము అనేటువంటిది మనం చూస్తూ ఉండొచ్చు. అదేవిధంగా మనం వెళ్ళేటువంటి మార్గములో అనేక ప్రదేశములను మనము దాటి వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. కొన్ని పల్లెటూళ్ళు ఉంటాయి, కొన్ని పట్టణములుంటాయి, కొన్ని రద్దీగా ఉన్న ప్రదేశములుంటాయి, కొన్ని ఏమో అంత రద్దీగా లేనటువంటి నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రదేశాలు ఉంటూ ఉంటాయి. అదే విధంగా మార్గములు వెళ్ళేటప్పుడు చాలా విషయాల్ని చూస్తూ ఉంటాము, ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాము. తర్వాత మార్గములు అనేక మందిని మీట్ అవుతూ ఉంటాము. అదే కొత్త వారిని, ఎప్పుడు కలవనటువంటి వారిని, మనకు ఎన్నడూ పరిచయం లేనటువంటి వారిని కలుసుకుంటూ ఉంటాము, వారితో ఒక్కోసారి మాట్లాడుతూ ఉంటాము. ఇదే విధంగా రకరకములైనటువంటి కష్టములను కూడా ఒక్కోసారి పడుతూ ఉంటాము. మార్గములో వెళ్ళేటప్పుడు ఒక్కోసారి మనం ఊహించినటువంటి వార్తల్ని వింటూ ఉంటాము, ఒక్కోసారి సంతోషకరమైనటువంటి వార్తల్ని కూడా వినవచ్చు. మార్గంలో వెళ్ళేటప్పుడు మధ్యలో మనం సేద తీరుతూ ఉంటాం, అక్కడక్కడ నిలిచి, అక్కడక్కడ భోజనమునకై బస్సును ఆపుతూ ఉంటారు. అదేవిధంగా కాఫీలు, రిఫ్రెష్మెంట్స్ కోసం ఆపుతూ ఉంటారు. వెళుతున్నటువంటి సమయంలో ఎక్కువ భాగం మనం చేసేటువంటిది కూర్చొనే ఉంటాం. కాబట్టి మనం పుస్తకాన్ని చదువుతామో, లేకపోయినట్లయితే ఏదో అక్కడ వేసేటువంటి వీడియో చూడటమో, లేకపోయినట్లయితే మన సొంత ఆలోచనలో మునిగిపోవటమో, ఇవన్నీ కూడాను జరుగుతూ ఉంటాయి. జీవితంలో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని విషయములు కూడాను, వీటన్నిటి యొక్క సందర్భాలు మనం జీవితంలో చూస్తూ ఉంటాము. మనం చేసేటువంటి 2-3 గంటల ప్రయాణం, లేకపోతే 1-2 రోజుల ప్రయాణములు, ఎట్లాగైతే రకరకములైనటువంటి అనుభవములు మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా జీవితంలో కూడా నీవు ఊహించగలిగినటువంటి అన్ని రకములైనటువంటి పరిస్థితులను, ఎక్స్పీరియన్సెస్ ను, వీటన్నిటిని కూడాను మనము చూస్తూ ఉంటాము. బాల్యము నుండి మనము వివాహం అయ్యే సమయం వరకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ చూసినప్పుడు రకరకములైనటువంటి ఎక్స్పీరియన్సెస్ మనకు ఉంటూ ఉంటాయి. ఉద్యోగానికి మనం అప్లై చేసేటప్పుడు, ఉద్యోగం పొందేందుకు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ రకముగా రకరకములైనటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. చాలా మంది తమ ఉద్యోగంలో జరిగినటువంటి ఆ యొక్క సంఘటనల్ని, వాటిని అన్నిటిని గురించి పూసగుచ్చినట్టు చెప్తూ ఉంటారు రిటైర్ అయిపోయిన తర్వాత. ఈ రకమైనటువంటి అనుభవములన్నిటితోటి రిటైర్ అయిపోయిన తర్వాత చివరికి జరిగేటువంటిది ఏంటంటే, వాటన్నిటిని తలంచుకుంటూ ఒక్కొక్కసారి ఆ దినములన్నీ గడిపాను కదా, ఇక నేను నా జీవితం అంతా అయిపోయినది కదా అని అనుకుంటూ ఉంటాము. పెద్దవారైనటువంటి వారు, రిటైర్ అయిపోయినటువంటి వారు చాలా మంది అనుకునేటువంటిది ఏమిటంటే, వారి యొక్క జీవితంలో చిన్న వయసులో ఉన్నప్పుడు, ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు దినములు కొంత గడిచినట్లుగా వాళ్ళకి అనిపిస్తాయి. ఒక్కొక్క సంవత్సరం గడుపుతుంటే కొంత వ్యవధి అనేటువంటిది వాళ్ళకి జరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. హై స్కూల్కి వచ్చిన తర్వాత అది కొంత తగ్గుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే అంతకుముందు
ఒక్కొక్క సంవత్సరము ఎంతసేపు అయితే జరిగినట్లుగా వారికి అనిపించేదో ఇప్పుడు అంత సమయం కాకుండా ఇంకా తక్కువ సమయంలోనే అయిపోతుందా అన్నట్లుగా ఉంటుంది. కాలేజీకి వెళ్ళేటప్పటికి మరింత తక్కువ సమయంలో అయిపోతున్నదా సంవత్సరం అనిపిస్తుంది. చదువుని పూర్తి చేసిన తర్వాత సంవత్సరములు అనేటువంటివి ఎట్లా అయిపోతా ఉంటాయంటే చిటికలు వేసినట్లుగా సంవత్సరం గతించగానే సంవత్సరం, సంవత్సరం గతించగానే సంవత్సరం, ఆ విధంగా అయిపోతూ ఉంటాయి. ఈ విధంగా జీవితం అనేటువంటిది అతి తొందరగా నీవు దానిని గమనించే లోపలే, నీవు తేరుకొని ఆలోచించే లోపే ఎన్నో సంవత్సరములు పదుల సంఖ్యలో గడిచిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో మనం యాకోబుని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ యాకోబు అన్ని విషయములను చూచినటువంటి వాడు. అంటే తను ఏదో ఉద్యోగం అనేటువంటిది మనలాగా చేసుకుని ఉండకపోవచ్చు. అయితే తనకు వృత్తిరీత్యా ఏంటంటే తను పశువుల కాపరి, తను పశువులను మేపుకుంటూ ఉండేవాడు. బహుధనికుడైనటువంటి వాడు. తాను అంతా చూచిన తర్వాత తాను మొట్టమొదటిగా ఏం చేశాడంటే తన అన్నను మోసము చేసి జ్యేష్ఠత్వపు హక్కును పొంది ఉన్నాడు. ఆ తర్వాత తన మామ యొద్దకు పారిపోయి ఉన్నాడు. ఆ మామ యొద్ద కూడాను తను మోసకరమైనటువంటి ప్రయత్నముల ద్వారానే ఆ యొక్క మేక మందలను వాటిని కొంత పెంచుకొనగలిగాడు. మామ ఏం తక్కువ తిన్నవాడు కాదు. మామ ఏం చేశాడంటే అల్లుణ్ణి బాగానే మోసగించాడు. 7 సంవత్సరములు అని చెప్పి 14 సంవత్సరములు కొలువు చేయించుకున్నాడు. అదేవిధంగా ఇతర రకమైనటువంటి మోసములను కూడా చేసి బాగానే మోసగించాడు. సరే, ఈ విధంగా తను మోసము చేసి పెద్దవాడవ్వాలని చెప్పి ధనికుడు కావాలని చెప్పి ప్రయత్నించినటువంటి యాకోబు చివరకు ఏమంటున్నాడంటే తన చివరి సమయంలో ఫరో అడిగినటువంటి ప్రశ్నకు నీ వయసు ఎంత అని అడిగినట్లయితే వయసు చెప్పి తను ఊరుకునవచ్చును. కానీ తను అక్కడతో ఆగలేదు. ఎందుకంటే ఆ వయసు యొక్క ఎఫెక్ట్ ఎట్లా ఉన్నది అనేటువంటిది దానికి అనుబంధంగానే తనకి ఎప్పుడు కనపడుతూ ఉన్నది. మనము ఏదో ప్రయత్నము చేసి మన ఇష్టానుసారంగా ఈ లోకంలో పెద్దవాళ్ళు అవ్వాలని చూచినట్లయితే మనము అయితే అయి ఉండవచ్చును, పెద్దవాళ్ళు అయితే అయి ఉండవచ్చును. కానీ దాని ఎఫెక్ట్ అనేటువంటిది దాని పక్కనే ఉండి మనల్ని ఎప్పుడూ తడుతూ ఉంటుంది. అది బాధకరమైనటువంటిది, ఇబ్బందికరమైనటువంటిది. అది సరైనటువంటి రీతిలో దానిని పొంది ఉండలేదు అనేటువంటి ఆ యొక్క ఫీలింగ్ అనేటువంటిది, ఆ యొక్క థింకింగ్ అనేటువంటిది ఎప్పుడు మనకు కలుగుతూనే ఉంటుంది. ఇక్కడ యాకోబు ఏమంటున్నాడంటే కొంచెముగాను అంటున్నాడు. తాను అప్పటికి బ్రతికినటువంటిది 130 సంవత్సరములు బ్రతికాడు. ఆ యొక్క నంబర్ను ప్రస్తావిస్తూ నేను 130 సంవత్సరములు బ్రతికాను అని చెప్పి వదిలేయలేదు. తను ఏమన్నాడంటే కొంచెముగా ఉన్నది అంటున్నాడు. అంటే తన జీవితం అంతా కూడాను చాలా త్వరగా గతించిపోయినట్లుగా, ఎన్నో విషయములు జరిగిపోయినట్లుగా, చేయవలననేటువంటిది ఉద్దేశించినటువంటివి తాను చేసినప్పటికీ కొన్ని తన యొక్క పరిధిలో లేకుండా ఏదో జరిగిపోయినదేమో అన్నట్లుగా తనేమంటున్నాడంటే త్వరితంగా ఇవంతా కూడా జరిగిపోయినదండి. ఎంత త్వరగా జరిగిపోయినదో, ఎంత కొంచెముగా ఉన్నదో అని చెప్పేసి అంటా ఉన్నాడు. మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే గనుడైనటువంటి ఎంతో ఉన్నతమైనటువంటి రిచెస్ ను కలిగినటువంటి ఈ యొక్క యాకోబు తన అన్న యొక్క జ్యేష్ఠత్వపు హక్కును మోసంగా పొంది దాని యొక్క బెనిఫిట్స్ ను కూడా అనుభవించినటువంటి ఈ యొక్క యాకోబు ఈ విధంగా మనకి చెప్తున్నట్లయితే, కొద్దిగా ఉన్నది అని చెప్తున్నట్లయితే మనము కూడాను మన యొక్క జీవితాల గురించి ఆలోచించుకోవాలి. మనల్ని ఎవరైనా అడిగినట్లయితే ఏమండి మీ జీవితం ఎలా ఉన్నది అని అడిగినట్లయితే ఈ దినమందు నువ్వు పెద్దవాడవైనట్లయితే, పిల్లలు కలిగి ఎదిగినటువంటి వారు ఉన్నట్లయితే నీవు ఏమని చెప్తావు? ఈ దినమందు రిటైర్ అయిపోయినటువంటి వాడవైతే నువ్వేమని చెప్తావు? నీ జీవితంలో అంతా సవ్యంగానే జరిగిపోయినదా? నీ జీవితంలో అన్ని దేవుని యొక్క చిత్తానుసారంగానే నువ్వు ముందుకు సాగటం అనేటువంటిది జరిగిందా? నీ యొక్క సాక్ష్యము ఏమై ఉన్నది? నీ యొక్క జీవితములో ఎక్కువ భాగము వ్యర్థంగా గడిచిపోయినదా? నీవు అనుకున్నటువంటివి చేయగలిగినావా? ఒకవేళ చేయగలిగినప్పటికీ దాని యొక్క పర్యవసానము నీ జీవితంలో ఏ విధంగా ఉన్నది? ఈ లోక సంబంధమైనటువంటి వాటిని నువ్వు పొందాలని ఆశించినట్లయితే, వాటి నిమిత్తము నువ్వు ప్రయాసపడి ఉన్నట్లయితే, వాటి వలన నీకు ఈ లోకంలో డిగ్రీలు వచ్చి ఉండొచ్చు,
కొంత రీచెస్, ధనం అనేటువంటిది నువ్వు ఆర్జించుకొని ఉండవచ్చు. నీవు క్షయమైనటువంటి వాటి కోసం ప్రయాసపడినావు, వాటిని సంపాదించుకున్నావు. అయితే అవి నువ్వు కన్ను మూసిన మరుక్షణంతోనే అవి మాయమైపోతాయి. నీ దగ్గర ఉండవు అవి. అవి మరి ఒకరికి వెళ్ళిపోతూ ఉంటాయి. నీ పిల్లలకో మరి ఒకరికో వెళ్ళిపోవచ్చు. ఈ డిగ్రీలు అనేటువంటివి ఇవన్నీ కూడాను నువ్వు కన్ను మూసిన మరుక్షణమే వాటికి విలువే లేదు. ఇక ధనధాన్యములు నువ్వు సంపాదించినటువంటివి ఏమైనా మిగిల్చినట్లయితే అవి నీ బిడ్డలకు ఒకవేళ అది వెళితే వెళ్ళవచ్చును. అయితే నువ్వు అక్షయమైనటువంటి దానిని పొందావా? అక్షయమైనటువంటివి అంటే దేవుడు తనుగా ఈ లోకమునకు వచ్చి తాను రాజ్యపాలన చేయనై ఉన్నటువంటి సమయములో ఆ యొక్క రాజ్యములో నీవు సంపాదించుకునేటువంటి ఉన్నతమైనటువంటి విలువైనటువంటి బహుమానములను ఈ లోకములో ఉండగానే నీవు సంపాదించుకునవలసి ఉన్నది. అవి దేని మీద ఆధారపడతాయంటే దేవునికి నీవు ఎంత లోబడుతున్నావు, దేవుని నిమిత్తమై నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు, దేవుని కొరకై నీవు దూషణ మాటలను, హింసలను, అవమానములను అనుభవించేటువంటి వాడుగా ఉంటున్నావా, లేకపోతే దేవుని నిమిత్తమై దేవుని బిడ్డలను ప్రతి ఒక్కరిని నీవు ఎట్లు ప్రేమిస్తూ వారికి సేవ చేసేవాడిగా ఉంటున్నావు అనేటువంటి వాటి మీద ఆధారపడుతుంటాయి. ఈ లోకంలో అనేక మందిని మనం చూస్తున్నాం. అనేక మంది సేవకులు అనేటువంటి వాళ్ళు, ఈ లోక సంబంధమైనటువంటి పెద్దలు అనేటువంటి వారు, వీరిని మనం చూస్తున్నప్పుడు చాలాసార్లు మనకు అనిపించేటువంటిది ఏంటంటే వారు ఇతరులకు చేసేటువంటి సేవ కన్నా కూడాను వారు చేయించుకునే సేవే ఎక్కువగా ఉంటుందేమో అనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఈ దినములలో పరిస్థితులు దిగజారిపోతూ మనుషులు అనేటువంటి వాళ్ళు ఈ లోక సంబంధమైనటువంటి ధనధాన్యముల మీదను, ఈ లోక సంబంధమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటి మీదను, మరి ముఖ్యంగా డబ్బు మీదను, ఆస్తుల మీదను తమ దృష్టి నుంచి దేవుని కార్యములను చేయుటకు సహితము డబ్బు వసూలు చేసేటువంటి వారు తయారవుతూ ఉన్నారు. ఈ విధంగా దేవుని నామం అనేటువంటిది బహుదూషణ పాలైపోతున్నది. చివరిగా ఇలాంటి వారంతా కూడాను తమ జీవితమును గురించి వారి యొక్క ఇంప్రెషన్స్ ఏమని చెప్తారో మరి నాకైతే తెలియదు. ఎందుకంటే మనకు ఇంకనూ దినములు ఉండగానే, మన యొక్క జీవితమును సరి చేసుకునేటువంటి ఆ యొక్క అవకాశం ఉండగానే, మనకు ఇంకనూ సమయం ఉండగానే మన యొక్క పద్ధతులను సరి చేసుకున్నటకును, దేవుని కృపలో మనం నిలిచి ఉండుటకును, దాని ప్రకారము నడుచుకొనుటకును, మనల వలె ఇతరులను ప్రేమించుటకును, పరిచర్య చేయుటకును మనము నేర్చుకునేటువంటి వాళ్ళంగా ఉండాలి. అంతేకాని మన యొక్క ఇష్టానుసారంగా మన కార్యములను కొనసాగించుకొని చనిపోయినట్లయితే చివరికి ఆ ధనవంతుడు ఏ విధంగా బాధపడినాడో ఆ తర్వాత అదే రకంగా మనమును బాధపడవలసినటువంటి అవసరం వస్తున్నది. నీవు బ్రతికినటువంటి కాలము బహు కొంచెముగా ఉండనై ఉన్నది. మహా అయితే ఒక 70 సంవత్సరములు 100 సంవత్సరముల లోపే ఉండనై ఉన్నది. ఈ యాకోబును చూచినప్పుడు తాను 130 సంవత్సరములు బ్రతికినప్పటికీ తానేమంటున్నాడంటే అది బహు కొద్దిగానే ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి నీకు ఇవ్వబడినటువంటి సమయము లిమిటెడ్ అని నువ్వు గమనించాలి. నీకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క కొద్ది సమయంలోనే నీవు ప్రభు నిమిత్తము చేయవలసినటువంటి కార్యములను చేసేవాడివిగా ఉండాలి. నిన్ను నీవు ఎక్విప్ చేసుకుంటూ ప్రార్థనలోను వాక్యములోను నిన్ను నువ్వు బలపరుచుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో నీవెంత సమయము ఎక్కువగా గడుపుతావో ఒంటరిగా ప్రార్థనలో, ఆ సమయము మాత్రమే నీకు బలమును శక్తిని ప్రభువుతో ఉన్నటువంటి ఆ సాన్నిధ్యమును నీకు ఇవ్వగలదు. ఆ పిమ్మట నీవు దేవుని వాక్యమును చదువుతున్నప్పుడు దేవుడు నిన్ను కరెక్ట్ గా సరైనటువంటి మార్గంలో నడిపించేవాడుగా ఉంటాడు. ఆ ప్రకారము నువ్వు నడుచుకుంటూ గర్విస్తూ కాకుండా ఇతరులతో కలిసి పెద్దవారు చెప్పేటువంటి మాటలను వింటూ జాగ్రత్తగా ముందుకు కొనసాగేటువంటి వాడమైనట్లయితే నీ యొక్క మార్గము అప్పుడు సరైనటువంటి ప్రభు ఆశించే రీతిగా ఉండటానికి వీలున్నది. మన జీవితము బహు కొంచెమైనదని, ఇది అప్పుడే కనపడే అంతలోనే మాయమైపోయేటువంటిదని మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరము ఉన్నది. ఇక రెండవది యాకోబు చెప్పినటువంటి మాట ఏంటంటే అది దుఃఖ సహితముగా ఉన్నది అని చెప్తున్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే యాకోబు చాలా ధనవంతుడు. తాను ఆ యొక్క బర్త్ రైట్ ను మోసంగా పొందిన తర్వాత తాను తన మామ దగ్గరకు వెళ్లి చాలా కాలం కొలువు చేశాడు భార్య నిమిత్తం, రాహేలు నిమిత్తం. కానీ అక్కడ కూడా తను ఎంతో ఆస్తులను సంపాదించుకొనగలిగినాడు. ఎందుకంటే దేవుడు తనతో కూడా ఉండి తనను దీవించాడు.
మనము కష్టపడినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తూ మన కష్టమునకు తగినటువంటి ఆ యొక్క ఆశీర్వాదమును దేవుడు ఇవ్వనై ఉంటాడు. అయితే మనము గర్వించి మనము గర్వంగా ప్రవర్తించచ్చు, మన యొక్క కష్టము చొప్పుననే దీనిని అంతటినీ మేము సంపాదించుకున్నామండి అని ఆ యొక్క పరిస్థితిలోనికి నువ్వు వచ్చినట్లయితే దేవుడు దానిని అంతలోనే తీసివేయగలిగినటువంటి సమర్థుడిగా ఉన్నాడు. మనము దుఃఖ సహితమైనటువంటి ఆ యొక్క జీవితంలోనికి వెళ్లకుండా ఉండాలి. దుఃఖ సహితంగా ఎందుకున్నది అంత పొందినటువంటి వాడు అని అంటే, మనకు ఈ రిచెస్ అనేటువంటివి ఈ లోక సంబంధమైనటువంటి ధనధాన్యములు అనేటువంటివి మనము మోసపూరితంగా పొందినటువంటి ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కు గాని, దాని వలన వచ్చినటువంటి బెనిఫిట్స్ గాని, మరి ఒకటి గాని మనకు కావలసినటువంటి ఆ హృదయానందమును ఇవ్వలేవు. నీకు కావలసినటువంటి సంతోషమును, సమాధానమును దేవుడు మాత్రమే లోపల ఇవ్వగలిగినటువంటి వాడై ఉంటాడు. కొంతమందిని మనం చూచినప్పుడు వారికి ఉన్నటువంటి పరిస్థితులను మనం చూసినట్లయితే, పేదలైనటువంటి సేవకులు, వారి యొక్క గృహములలో ఏమీ ఉండదు, కేవలము విశ్వాసము మీదనే ఆధారపడుచు తమ యొక్క దినదిన జీవితమును భోజనమునకు సహితము వారు ప్రభువుపైనే ఆధారపడి ముందుకు సాగవలసినటువంటి పరిస్థితులు ఎంతో మందికి ఉన్నవి. అయినప్పటికీ అదే విధంగా ఆ కష్టములలోనే ప్రతిదినము ప్రభు వైపునకు చూచుచు మరుసటి భోజనము ఎక్కడ నుండి రానయ్యున్నది అనేటువంటి తెలియకుండా బ్రతికేటువంటి వాళ్ళు, అనాథలైనటువంటి పిల్లల మధ్య సేవ చేసేటువంటి వాళ్ళు, అనాగరికుల మధ్యన వెళ్లి కొండ ప్రజల మధ్యన సేవ చేసేటువంటి వారు, తాము ఎరుగనటువంటి ప్రజల మధ్యకు వెళ్లి తాము ఎన్నడూ చూడనటువంటి ప్రజల మధ్య ఉంటూ వారి భాష నేర్చుకుంటూ అక్కడ అనాథలైనటువంటి వారికి, పేదలైనటువంటి వారికి సహాయం చేసేటువంటి ఎంతో మంది దైవజనులు ఉన్నారు. అయితే వారంతా కూడా దేనిని బట్టి ఇది చేస్తున్నారంటే, వారు దేవుని యొక్క ప్రేమను ఎరిగినటువంటి వారే మనుషులలో వారి యొక్క దుఃఖమును తీసివేయాలని, వారికి జీవితములో ఒక మార్గమును చూపించవలననేటువంటి ఆ ఉద్దేశంతో ఎంతో కష్టపడి శ్రమతోనూ ఇబ్బందితోనూ ఎన్నో కష్టముల మధ్య పనిచేస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉంటూ ఉంటారు. ఇలాంటి వారికి చుట్టూ ఉన్నటువంటి సమస్యలు దుఃఖంగా అనిపించవు. ఎందుకంటే వారి హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క సంతోషమును దేవుడు మాత్రమే అనుగ్రహిస్తాడు. వాళ్ళకి తెలుసు వాళ్ళ చుట్టూ శ్రమలు ఉన్నవని, వారు అన్ని వైపుల నుండి బాణముల చేత కొట్టబడుతున్నారని, వారు ఎవరికైతే అన్నం పెట్టి పైకి తీసుకుని వచ్చారో వారే ఒక్కొక్కసారి వారి మీదకి లేచి కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులలో వారు సంతోషంగా ముందుకు సాగగలుగుతున్నారంటే, హృదయములో దేవుడిచ్చినటువంటి ఆ ఆనందము, సంతోషము, ఆ హృదయ పరిస్థితి అనేటువంటిది దేవుడు మాత్రమే దానిని ఇవ్వగలిగిన వాడై ఉన్నాడు. ఇక్కడ యాకోబు ఏమంటున్నాడంటే, దుఃఖ సహితంగా ఉన్నవి అంటున్నాడు. అంటే తన రిచెస్ తనను తృప్తిపరచలేకపోయినవి, తనకున్నటువంటి 12 మంది కుమారులు తనను తృప్తిపరచలేకపోయినారు. జీవితంలో ఒక యాత్రికుని వలె ఒక చోట ఉండకుండా ఎన్నో ప్రదేశములు తిరిగిన వాడు, ఎన్నో ప్రాంతములు చూచినవాడు, ఎన్నో పరిస్థితులను చూసినటువంటి వాడు. వీటన్నిటి ద్వారా తాను నేర్చుకున్నటువంటిది ఏంటంటే ఆయాసము తప్ప దీని వలన వచ్చినటువంటి తృప్తి అనేటువంటిది, ఆ హృదయానందం అనేటువంటిది, ఆ హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆ వాక్యూమ్ అనేటువంటిది అది ఫిల్ చేయబడలేదు అన్నట్లుగా తను అర్థం చేసుకుంటూ ఉన్నాడు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో సంతోషము, సమాధానం అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే, నువ్వు దేవునితో నిండి ఉన్నప్పుడు, దేవుని మాత్రమే నీ హృదయంలో కలిగి ఉన్నప్పుడు, ఆయన నిమిత్తమై నీ హృదయం అంతటితో పనిచేయుచున్నప్పుడు, ఈ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎంతో వెలితిగా నీకు కనిపించినప్పటికీ, ఒక్కొక్కసారి నీకు నిరుత్సాహంగా అనిపించినప్పటికీ, నీకున్నటువంటి ఆ యొక్క భక్తి, విశ్వాసము నిన్ను నిలవబెట్టి విశ్వాసంతో ముందుకు సాగే విధంగా నీ అడుగులు పడేలాగా చేస్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద మనము దృష్టిని పెట్టి వీటి మీదే మనం మనసంతా నిలిపి వీటిని సంపాదించుకునేవన్నీ వీటి కొరకు ప్రాకులాడాలని మోసకరంగా ప్రవర్తిస్తూ ఏదో మనకిష్టం కాబట్టి మన ఇష్టానుసారంగా బ్రతుకుచు ఈ రకమైనటువంటి ప్రవర్తనలో నీవు గనక నేను గనక ఉన్నట్లయితే మనం కావలసినటువంటి వాటిని మనం పొందినప్పటికీ చివరి క్షణములో మనము మన జీవితం అంతటిని గురించి ఆలోచించుకున్నప్పుడు నేను ఇంత తిరిగాను, వ్యర్థంగా తిరిగాను అనేటువంటి ఆ యొక్క భావన
గనక నీలో ఉన్నట్లయితే నువ్వు ఓడిపోయినటువంటి వాడివే. మనల్ని మనం పరీక్షించుకొని దేవుడు మనకు అనుగ్రహించేటువంటి యొక్క కృప మనము పొందినట్లుగా ఇంకను నీకు కొద్ది రోజులు మిగిలి ఉండగానే దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి నిన్ను నీవు తగ్గించుకొని ఆయన యొక్క చిత్తమును నువ్వు నెరవేర్చవలనని, నీవు ఎప్పటి వరకు చేసినటువంటి ఆ యొక్క తప్పిదములను దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆపిమ్మట చేయవలసినటువంటి వాటి మీద నీవు దృష్టి నుంచి ఈ యొక్క లోకము వ్యర్థమైనదనియో, ఈ లోకములో నీవు యాత్రికుని వలె మాత్రము కొనసాగుతున్నావనియో ఎరిగినటువంటి వాడవై ఆ విధంగా దేవునిని మాత్రమే సంతోషపెట్టుటకు నేను నిర్ణయించుకొని ఆ బాటలో మాత్రమే నువ్వు సాగినట్లయితే నీవు ఇప్పటికైనాను ఆశీర్వదింపబడగలిగిన వాడివై ఉంటావు. ఇదంతా మనం చూస్తూ ఉన్నప్పుడు యాకోబే కొంచెముగాను తన యొక్క జీవితము దుఃఖ సహితమైనదిగాను ఉన్నదని చెప్తున్నప్పుడు మన యొక్క జీవితములు ఏ పాటివి, మన యొక్క జీవితములలో సంతోషములు అనేటువంటి ఏ పాటివి? ఈ యొక్క పరిస్థితిని అంతటిని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రసంగి తన యొక్క గ్రంథములో మొదటి అధ్యాయము 2-3 వచనాల్లో ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఈ యొక్క వ్యర్థము వ్యర్థమని ఎందుకు చెప్తున్నాడంటే ప్రసంగి మొత్తము ఈ లోకములో ఉన్నటువంటి దాన్ని అంతటిని పరికించి చూచినటువంటి వాడు. తనకు ఉన్నటువంటి ఆ యొక్క తెలివితేటలను ఉపయోగించినాడు. వేటినైతే తను పొందాలని అనుకున్నాడో వాటినన్నిటిని పొందటానికి తనకి సామర్థ్యత ఉన్నది. అన్నిటినీ లోకరీతిగా తను పొందాడు, అన్నిటినీ అనుభవించాడు. ఏవేవో సంపాదించాలనుకున్నాడు, వేటి కొరకు కష్టపడాలనుకున్నాడు, అన్నిటినీ పొందాలని ట్రై చేశాడు. కానీ దేనిలోనకు తనకు సమాధానం అనేటువంటిది లేదు. ఆ సమాధానం లేనటువంటి కారణం చేత ప్రసంగి ఏమని చెప్తున్నాడంటే, ఈ లోకములోని సమస్తము నువ్వు చేసేటువంటి సమస్తము వ్యర్థమైనటువంటిది. మరి వ్యర్థం కానిది ఏది అని అంటే, రానున్నటువంటి ఆ క్రీస్తు ఏలనై ఉన్నటువంటి ఆ యొక్క లోకములో నీవు గనుక ఆస్తులను సంపాదించుకొనగలిగినట్లయితే, బహుమానములను సంపాదించుకొనగలిగినట్లయితే, ఆ విధంగా నీవు ఈ లోకములో కష్టపడగలిగినట్లయితే అప్పుడు నీవు జ్ఞానివి అని తాను చెప్తున్నాడు. ఈ మాటలు మనలో పనిచేయనట్లుగా ప్రభు మనకు సహాయం చేయను కాక. నేను ప్రార్థన చేసుకుందామండి. దయామేడమైన తండ్రి, ఈ లోకములో మేము బ్రతికేటువంటి దినములు కొద్దిగా ఉన్నవి. అయితే ప్రభు, ఈ కొద్ది దినములలో బుద్ధిహీనత ద్వారాను గర్వము ద్వారాను ఈ లోక సంబంధమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటి ద్వారా ప్రభు మేము గడిపి వస్తున్నాం. మాకు జ్ఞానమును అనుగ్రహించండి. ప్రసంగి చెప్పినట్లుగా వ్యర్థము సమస్తము వ్యర్థమే అని చెప్పినట్లుగా ఆ మాటలను ఎందుకు చెప్పినాడు, ఎవరు చెప్పినారు అనేటువంటి విషయములను మేము జ్ఞాపకం చేసుకొచ్చు, వాటిని గురించి ఆలోచించి తగిన విధముగా మేము మీ యొద్దకు వచ్చి మీ యొక్క సన్నిధిలో నిలిచి వ్యర్థము కానటువంటి వాటిని, అక్షయమైనటువంటి వాటిని పొందులాగున మా బ్రతుకులను సరిచేసుకున్నటకు మాకు నేర్పించండి. క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.